హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్ఆర్ తెలుగు టాక్స్. నమ్మిన వారి కోసం ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రాణం ఉన్నంత వరకు వాళ్లకు నమ్మక ద్రోహం చేయకుంటే చాలు. కొన్నింటి విలువ కోల్పోయినప్పుడు తెలుస్తుంది, కొన్నింటి విలువ దొరికినప్పుడు తెలుస్తుంది, మరికొన్నింటి విలువ కాలం గడిచే కొద్దీ తెలుస్తుంది. ఈ ప్రపంచంలో మనం కొనుక్కోలేనిది ఏదైనా ఉంది అంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో డబ్బుతోనో పరపతితోనో కొనుక్కోలేము. ఎవరిని బాధ పెట్టకూడదు, కష్టపెట్టకూడదు అనుకున్న మనిషి అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉంటారన్నది నిజం. కోపంలో వచ్చిన మాటను పట్టుకుంటే మనసు విరిగిపోతుంది. అదే ఆ కోపం వెనుక ఉన్న ఆ బాధను తెలుసుకుంటే ఆ బంధం నిలబడుతుంది. నిన్నుగా ఇష్టపడే వాళ్లకు నీవంటే ఏమిటో చెప్పనవసరం లేదు. నిన్ను ఇష్టపడని వాళ్లకు నీవంటో ఏమిటో చెప్పినా వారికి అర్థం కాదు. మనం మంచివాళ్ళుగా జీవిస్తే చాలు, దానిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. పేరుకే అందరూ బంధువులే, కానీ సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు బంధువులో ఎవరు రాబంధువులో అని. చెప్పుడు మాటలు చెప్పిన వారికన్నా వినేవారికే ప్రమాదం ఎక్కువ. ఎందుకంటే చెప్పిన వారు చెప్పి వెళ్ళిపోతారు, కానీ విన్నవారు మాత్రం రోజులు నెలల తరబడి విన్నవాటితో పెద్ద కథలు తయారు చేసుకొని భ్రమలు కల్పించుకొని అందులో చిక్కుకుపోతారు. మంచి బంధాలను పోగొట్టుకుంటారు. ఈ ప్రపంచంలో 100కి 100 పాళ్ళు ఎవరిని ఇష్టపడలేము. నచ్చిన విషయాన్ని పంచుకొని నచ్చని విషయాన్ని తెంచుకొని ముందుకు పోవాల్సిందే. ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంతా మనవాళ్ళే అనుకొని మంచి కోసం ఏమైనా చెప్తే చివరకు మనమే చెడ్డవాళ్ళం అయిపోతాము. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మారే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. జీవితంలో చిన్న చిన్న విషయాలను ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఒకరోజు మీ జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే అవే పెద్ద విషయాలుగా కనిపిస్తాయి. మన జీవితం అనేది ప్రయోగశాల లాంటిది. ఎన్ని కొత్త ప్రయోగాలు చేస్తే అంత కొత్తగా అందంగా కనిపిస్తుంది. జీవితంలో అన్ని నిబంధనలను పాటిస్తే అది అందించే పెయిన్ని ఎంజాయ్ చేయలేం. మన జీవితంలో 2 తేదీలు ముఖ్యమైనవి. ఒకటి సమాధిపై రాసే జనన మరణ తేదీలని, కానీ ఆ 2వ తేదీల మధ్యన ఉన్న ఖాళీ ప్రదేశంలో మనం ఏం చేశామనేది మాత్రమే ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటారు. ఏదైనా ప్రారంభించేందుకు మొదటి మార్గం దాని గురించి మాట్లాడడం ఆపి ఆ పని చెయ్యడమే. నిరాశావాది తనకు ఎదురైన ప్రతి అవకాశంలో తన ఇబ్బందిని గురించి ఆలోచిస్తాడు, కానీ ఆశావాది తనకు ఎదురైన ఇబ్బందుల్లోనూ అవకాశాలను వెతుక్కుంటాడు. జీవితంలో మనం గెలుపు కంటే ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం. అందుకే ఓటమి మనల్ని అక్కడితో ఆపేయకుండా చూసుకోవాలి. ఓటమి మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుస్తుంది. జీవితంలో మనం ఎంతో ఇష్టమైన పని చేస్తుంటే దాని గురించి మనకు ఒకరు గుర్తు చేస్తూ ఒత్తిడి చేయాల్సిన అవసరం లేదు. మన గమ్యం మనల్ని ఆ దిశగా పనిచేసేలా చేస్తుంది. తాము ఈ ప్రపంచాన్ని మార్చేయగలమనే పిచ్చి నమ్మకంతో ఉన్నవాళ్ళే ఈ లోకాన్ని మార్చగలరు. జీవితంలో మనకు ఎన్నో ఓటములు ఎదురవుతూ ఉంటాయి, కానీ వాటికి భయపడి ఓడిపోయిన వ్యక్తిలా మిగిలిపోవడం సరికాదు. ఒక విషయం గురించి తెలియడం ముఖ్యం కాదు, దాన్ని సరైన చోట ఉపయోగించడం తెలియాలి. కోరుకోవడం ఒకటే ముఖ్యం కాదు, దాని గురించి పని చేయడం తెలియాలి. జీవితంలో సెక్యూరిటీ అనేది ఓ అపోహ మాత్రమే. జీవితం అంటేనే ఓ సాహసం. సాహసం చేయకపోతే జీవితంలో ఏది మిగలదు. తనపై తనకు నమ్మకం ఉన్న వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని కూడా పొందగలుగుతాడు.
తనపై నమ్మకం లేని వ్యక్తి ఇతరుల నమ్మకాన్ని పొందలేడు. జీవితంలో ఎప్పుడూ ఓటమి గురించి భయపడి కొత్త విషయాలను ప్రయత్నించకుండా ఆగిపోకూడదు. బాధ కలిగించే విషయాల్లో ఎక్కువగా మనం చెయ్యలేకపోయిన అంశాలే ఉంటాయి. మనం మన చుట్టూ నిర్మించుకున్న గోడలు కొన్నిసార్లు మనల్ని బాధ నుంచి దూరంగా తీసుకెళ్తాయి. అయితే మరికొన్నిసార్లు అవి సంతోషాన్ని కూడా అడ్డుకుంటాయి. జీవితంలో మనం కావాలనుకున్న ప్రతి ఒక్కటి భయానికి అవతల వైపు దాగి ఉంటుంది. ఓటమనేది మనం అనుకున్నది సాధించే మార్గంలో వచ్చే ఓ అడ్డంకి మాత్రమే. అదే ఆ మార్గానికి చివర కాదు. దాన్ని దాటుకొని కాస్త ముందుకు వెళ్తే గెలుపు మన సొంతమవుతుంది. జీవితంలో ఎప్పటికైనా ఒంటరిగా బ్రతకడం నేర్చుకోండి. ఎందుకంటే ఎవరి మీదైతే ఆధారపడతారో, బాగా నమ్ముతారో వాళ్ళే మిమ్మల్ని అందరికంటే ఎక్కువగా హర్ట్ చేసి వెళ్ళిపోతారు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కు షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.